నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 27వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. రాగీ కర్మఫల ప్రేప్సుల్ లుబ్ధో హింసాత్మకో శుచిః హర్షశోకాన్వితః కర్తా రాజస పరికీర్తితః. తాత్పర్యం: చేసే పని మీద అమితమైన ఆసక్తి, అనురాగం కలవాడు, తాను చేసే పనికి మంచి ఫలితం రావాలని కోరుకునేవాడు, తనకు వచ్చిన దాన్ని దాచుకునే లోభత్వం కలవాడు, హింస చేసి అయినా కార్యము సాధించాలనుకునేవాడు, తాను చేసే పని మంచిది, నిర్మలము, శుభ్రము, ధార్మికము కాకపోయినా ఆచరించేవాడు, తాను చేసిన పని సఫలమైతే ఆనందించి విఫలమైతే తీవ్రమైన దుఃఖానికి లోనయ్యేవాడు. అటువంటి కర్తను రాజసకర్త అని అంటారు. ఇంకా రాజసకర్త ఎలా ఉంటాడనే విషయం వివరిస్తున్నారు కృష్ణ పరమాత్మ. రాజసకర్త ఏ పని చేసినా దాని మీద విపరీతమైన ఆసక్తితో దానికి అంటుకుపోయి చేస్తాడు. ఆ పని తప్ప వేరే లోకముండదు. దానికి మంచి ఫలితం ఎప్పుడెప్పుడు వస్తుందా, ఆ ఫలితాన్ని అనుభవిద్దామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. రాత్రికి రాత్రి కోటీశ్వర్లు అయిపోవాలనే కలలు కంటూ ఉంటాడు. అటువంటి వాడు తనకు తెలియకుండానే లోభి అవుతాడు. వచ్చింది దాచుకోవడమే కానీ ఎవరికీ ఇవ్వడం తెలియదు. రోజుకి 1,00,00,000 సంపాదించడానికి వీలయ్యే కర్మలు చేస్తూ ఆ కర్మలు చేయడానికి ఎంతటి హింసకైనా తెగించే మనస్తత్వం కలిగి ఉంటాడు. తనకు వచ్చిన లాభమును తనకి అట్టిపెట్టుకునే స్వార్థం. అంతా నాకే కావాలి, ఇతరులకు చెల్లి గవ్వ కూడా ఇవ్వను అనే లోభత్వం కలిగి ఉంటాడు. అన్యాయము, అధర్మము, చట్టవిరుద్ధము అయిన కర్మలు చేస్తూనే ఉంటాడు. తాను చేసిన కర్మ ఫలించినప్పుడు సంతోషం, చెడిపోయినప్పుడు దుఃఖం అనుభవించడం అతడికి అలవాటు. ఇటువంటి కర్తలను రాజసిక కర్తలు అని అంటారు. అంటే సాత్విక కర్మలకు పూర్తిగా వ్యతిరేకమైనవి రాజసిక కర్మలు అని అర్థం. సాత్విక కర్మలు ఎటువంటి బంధనాలు కలగజేయవు. రాజసిక కర్మలు బంధనాలు కలగజేస్తాయి. రాజసిక కర్మలు హింసాత్మకంగా ఉంటాయి. రాజసిక కర్మలు చేసేవాడికి మనసు మలినంగా ఉంటుంది. పైకి శుచిగా ఉన్నట్టు కనిపించిన, ధర్మ మార్గంలో నడుస్తున్నట్టు కనిపించిన అతడి మనసు మాత్రం మలినంగా, హింసాత్మకంగా ఉంటుంది. ఇటువంటి కర్మలు చేసే రాజసిక కర్తలు ఏ రోజుకా రోజు ఎంత లాభం వచ్చిందనే లెక్కల్లో మునిగి తేలుతుంటారు. ఒక్కరోజు లాభం తక్కువ వచ్చినా తెగబాధపడిపోతారు. మరునాడు రెట్టింపు లాభం సంపాదించాలని తాపత్రయపడతారు. సంపాదించింది ఎవ్వరికీ ఇవ్వరు. ఇటువంటి వారిని రాజసిక కర్తలు అని అంటారు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.